కాంగ్రెస్ 42% రిజర్వేషన్స్ కు కట్టుబడి ఉందని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామంటున్నారు కాంగ్రెస్ నాయకురాలు ఇందిర. జూబ్లీహిల్స్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పక్కా గెలుస్తుంది అంటున్న ఇందిరతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ నాయకులు ఇందిర గారు, తర్వాత అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇందిర గారు చెప్పండి, ఎట్లుంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉండింది, సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఏం కావాలో కోరుకుంటుంది. ఇది పేరుకే జూబ్లీ హిల్స్ తప్ప పేద ప్రజలు ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉన్నటువంటి ఏరియా. అల్టిమేట్గా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ఏరియాకి, ఆ వాడలకే చేరుతాయి. ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకం చేరుతున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి స్పందన బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టేలా ఉంది. నేను 4 రోజుల నుంచి బోరబండ తిరిగాను. ఇవాళ మధురానగర్ ఫస్ట్ డే ఇవాళ వచ్చాను. మా సోదరులు అన్వేష్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చూసారు క్యాండిడేట్ మిస్సెస్, ఆమెకు ఎలాంటి పొలిటికల్ లేకపోయినా ఎన్నడూ బయటకు రాకుండా ఇవాళ తను బయటకు వచ్చి మాట్లాడిన మాటల్లో ఒక కామన్ ఉమెన్ ఎలా ఇస్తారో తన స్పందన ఆ రకంగా ఉండింది. అన్నం ఉడికిందని మనం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో బయటకు వస్తుంది మనకి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఏం కోరుకుంటారు? మంచి డ్రైనేజీ ఉండాలనుకుంటారు, స్ట్రీట్ లైట్స్ ఉండాలనుకుంటారు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనుకుంటారు, డ్రైనేజీలు ఫ్లో ప్రాపర్గా వెళ్ళే విధంగా ఉండాలి, రోడ్డు రవాణా సరిగా ఉండాలి, పిల్లలకి స్కూల్స్, బస్తీ దవాఖానలు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. ఇవి ఈ గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ ఏరియాలో ఇది సికింద్రాబాద్ పార్లమెంట్కి వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏం చేశారు, ఏం సాధించారు, ఏం తెచ్చారు ఆయన అడుగుతున్నారు ఆయనని. అట్లాగే ఇక్కడ లోకల్లో కంటిన్యూగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ఏం చేశారని కూడా క్వశ్చన్ మార్క్లో ఉన్నది. ఆయన ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజల యొక్క ఆస్తులు ఎక్కడ పెరగలేదు, ప్రజల యొక్క సౌలతులు పెరగలేదు అన్నది వాస్తవము. రెండో విషయం ఏంటి అని అంటే ఇక్కడ కార్పొరేటర్లు కూడా మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళంతా ఏం చేయనప్పుడు మా ఒక్క ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారని వాళ్ళు మాట్లాడినారు. ఇన్ని మాటలను అడుగుతున్నాను. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన కేసీఆర్ ఏం చేయలేనప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే నైతిక హక్కు లేదు. మా క్యాండిడేట్ యొక్క చిత్తశుద్ధిని వాళ్ళు అంటే గెలుపు ఖాయమైపోయింది కాబట్టి భయపడే రకరకాలుగా ఇవాళ ఫేక్ ప్రచారం సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తారు. ఇందిర గారు మహిళలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీల్లో ముఖ్యమైనవి ఏవి నెరవేర్చట్లేదు. 2500 పింఛన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు. దీంట్లో ఈ అంశాలు అనేటి మహిళగా, ఒక మహిళ ఇందిర కాంగ్రెస్ నాయకురాలుగా మీరు ఏం చెప్తారు? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చిన తర్వాత ఆడబిడ్డనే కేంద్రకంగా మా సంక్షేమ పథకాలు ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఒక 2 మాత్రమే, ఇప్పుడు 2500 రూపాయలు తులం బంగారం ఈయనంత మాత్రాన మొత్తం ఏది మహిళకు చేయాలన్నట్టు కాదు కదా. మాకు ఇంకా మ్యాండేటరీ ఉంది, 3 సంవత్సరాలు చేస్తాము, సమయం ఉన్నది. కేసీఆర్ ఖజానా అంతా మొత్తము ఖాళీ చేసేసి వాళ్ళ ఇంటి ఖజానా పెంచుకున్న తర్వాత అప్పుల పాలైన రాష్ట్రాన్ని మరింత అప్పులు చేయడం కోసము, ఈ హామీలు నెరవేర్చడం కోసం మరింత అప్పు చేసేది ప్రజల భారం అవుతుంది. అది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఇవాళ లేనటువంటి వాటిని పదే మాట్లాడడం కన్నా మీరు అధికారంలో ఉన్ననాడు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఏం చేశారు? కేజీటీ పీజీ అన్నారు, చేశారా? వాటి ఊసు కూడా ఎత్తలేదు మీరు. ప్రతి ఇంటికి, ప్రతి ఊర్లో అందరికీ ఏమంటారు, ఆ పిల్లలకి చదువుకున్నప్పుడు ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చినారా? ఇవ్వలేదు. దానితో పాటు ఇండ్లు ఇస్తామన్నారు 2 BHK. ఈ హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్లు కట్టినామని నేను హరీష్ రావు చెప్తున్నాడు. రమ్మని చెప్పండి, నేను ఆయన సవాల్కి నేను సిద్ధము. ఎక్కడికైనా నా దగ్గర ఆర్టీఐ డేటా ఉంది. 2014 నుంచి నువ్వు అయినాక 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు నువ్వు ఎన్ని ఇచ్చినావు ఈ సమాజానికి తెలుసు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు? అగ్గిపెట్ట గీకంగానే మొత్తం అధికారం వస్తుంది అనుకుంటే ఎట్లా హరీష్ రావు గారు? కాబట్టి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలా. మామ మెప్పు కోసము మామను ఫామ్ హౌస్లో బండబెట్టి పార్టీ ప్రెసిడెంట్ జనాల మధ్యలో లేడండి ఇప్పటి వరకు. వాళ్ళు మాట్లాడిన నైతిక ఏమున్నది వాళ్ళకి? కాబట్టి అల్టిమేట్గా ఇచ్చిన పథకాలు నెరవేర్చడంలో పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముందున్నది. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడు, బీసీల బిడ్డ, పేదల బిడ్డ, ఈ గల్లీలలో పుట్టి గల్లీలో ఆడుకొని గల్లీల పరిస్థితులు ఏందో తెలిసినటువంటి గరీబోని బిడ్డ ఇవాళ ఎన్నికలకు సిద్ధమయ్యి మీ ముందున్నాడు. 2 సార్లు ఓడిపోయినాడు, 3వసారి అవకాశం వచ్చింది. ఆశీర్వదించండి, ఆశీర్వదిస్తే కదా తెలిసేది ఏం చేస్తాడు ఏం చేయదని. అధికారం లేని నాడే చాలామంది పిల్లలకు, పేద పిల్లలకు ఎడ్యుకేషన్ చేయించినాడు. చాలామంది ఈ మధ్యకాలంలో కొన్ని విజువల్స్ కూడా, వీడియోస్ చూస్తున్నాము. ఆ పిల్లలు అంటే
తిన్నవాడు మర్చిపోవచ్చు, పెట్టినవాడు మర్చిపోవచ్చు, కానీ తిన్నవాడికి గుర్తుంటుంది. ఆ పిల్లలకి ఏ విధంగా ఎంపవర్మెంట్ కల్పిస్తుందో వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి నవీన్ రెడ్డిని రౌడీ షీటర్ అని ఒక ముద్ర వేసే విధంగా మీరు పదే పదే మాట్లాడితే బీసీల ఒక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బీసీ బిడ్డలు బీసీలంతా రౌడీల గుండాలా కనబడుతున్నారా మీకు? మీరు జైలులో ఎవరు ఎంతమందికి మీ పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది కబ్జాలు చేయలేదు, ఎంతమంది దోచుకోలేదు, ఎంత దాచుకోలేదు? నీ పార్టీ నాయకుడే కదా దాచుకొని అధిపతి అయింది. ఇవాళ నీ బిడ్డే బయటకు వచ్చి మాట్లాడుతుంది ఓపెన్గా, మా వాళ్ళు ఇంత కుళ్ళబొడిచినారు, ఇంత తీసుకున్నారు, ఇంత